హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రస్తుతానికైతే పశుపతినాథ్ టెంపుల్ దగ్గర ఉన్నా. నా వెనక కనబడేదే పశుపతినాథ్ టెంపుల్ గేట్ అనమాట. ఇక్కడి నుంచి లోపలికి 500 మీటర్ల నుంచి 600 మీటర్ల లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే టెంపుల్ లోపల ఉంటుంది. ఇదేమో రోడ్డు పక్కన ఉంది. ఇక్కడ మన ఎయిర్పోర్ట్ ఉంది కదా, త్రిభువన్ ఎయిర్పోర్టు, కాఠ్మండు త్రిభువన్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అక్కడి నుంచి మనం నేరుగా ఇదే రూట్లో 1 కిలోమీటర్ వస్తే పక్కనే రోడ్డు పక్కనే టెంపుల్, పశుపతినాథ్ టెంపుల్. త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఖాళీ నడకని వచ్చేయచ్చు. ఇప్పుడు లోపల పోదాం. లోపల పోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే లోపలికి ఎంటర్ అవుతున్నా. కనబడితే గేట్ అనమాట. ఈ గేటు దాటి ఒక 500 మీటర్ల నుంచి 600 మీటర్ల లోపలికి వెళ్తే పశుపతినాథ స్వామివారి టెంపుల్ వస్తుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ కత్తులు చూడండి ఒకసారి. ఈ కత్తులు మొత్తం రుద్రాక్షలు మొత్తం ఇక్కడ ఎక్కువ శాతం అయ్యే ఉన్నాయి. మొత్తం ఎక్కువ శాతం అయితే అయ్యే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ రుద్రాక్ష మాలలతోటే బుట్టలు తయారు చేశారు ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి బుట్టలు, మీరు మొత్తం రుద్రాక్షలతోటే తయారు చేశారు. ఈ బుట్టలు అయితే ఎలా వెళ్ళారు చూడండి ఒకసారి. మొత్తం హైలైట్ కదా. ఈ ముట్టుకోవచ్చు తెలియదు కానీ దేవుంది రుద్రాక్ష మాలతో బుట్టలు తయారు చేశారు ఫ్రెండ్స్. హైలైట్ కదా, నాకైతే బాగా నచ్చింది. అంటే మన జేజేబారితో వెళ్ళారు రుద్రాక్ష మాలతో బుట్ట, కానీ చాలా అద్భుతంగా ఉంది. చాలా హైలైట్ అనమాట. ఇదిగో ఇవేమో రుద్రాక్ష కాయలతో రౌండ్గా దండ కట్టారనమాట. ఇగో దండ రౌండ్గా కాయలతో కట్టారు. రుద్రాక్ష కాయలు అనమాట ఇవి. కానీ రుద్రాక్షలతో మాత్రం బుట్టలు వెళ్ళడం అనేది చాలా చాలా హైలైట్. బాగుంది. వెయిట్ కూడా బాగానే ఉంది. కేజీ దాకా ఉంటుంది వెయిట్. మంచిగా ఉంది. చాలా చాలా బాగున్నాయి. ఇగో రుద్రాక్ష మాలలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇగో చాలా ఉన్నాయి ఇక్కడ రుద్రాక్ష మాలలు కూడా హైలైట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అవి ముట్టుకునేసరికి నా ఒళ్ళేదో ఏదో విధంగా అయిపోయింది. తెలియని ఆనందం. ఇక్కడ ఈ మాస్కులు చూడండి ఒకసారి. ఈ మాస్క్ అంటే ఇక్కడ వీళ్ళ కల్చర్లో అనమాట ఈ మాస్క్ అనేది. మాస్కులు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న మాస్కులు కూడా ఉన్నాయి. చాలా వెయిట్ ఉంది మాస్క్. కింద పడితే మళ్ళీ ఎంత కట్టమంటాడో తెలియదు. చిన్నదనమాట. బాగుంది. శివుడు దేవుంది ఇది. అయ్యో బుద్ధ అనమాట. బుద్ధ విగ్రహాల మాస్కులు అనుకుంటా అవే బుద్ధ విగ్రహాల మాస్కులు. ఇదేమో శివుడిది. ఎందుకంటే మెడలో నాగుపాము ఉంది, నెత్తి పైన గంగమ్మ తల్లి ఉంది. చాలా చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇదే దారి అనమాట. సైడ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పార్కు. దాదాపు త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి, ఇది కాఠ్మండు త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా కిలోమీటరు. ఈ పార్కు దాదాపు 50-60 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. పార్క్ అయితే చాలా పెద్ద పార్కు. లోపల చాలా అందంగా ఉంది. మంచిగా గార్డెన్ వేసారు అవతల సైడ్. అంటే నేను వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చా మొత్తం నేను. ఆ గార్డెన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే పశుపతినాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఎక్కువ శాతం అయితే రుద్రాక్షలు అమ్ముతున్నారు. ఇక్కడ రుద్రాక్షలు మాత్రం బాగా అమ్ముతున్నారు. ఇక్కడ చాలా వరకు శివలింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరి 4 చాలా వరకు అయితే ఇక్కడ శివలింగాలు ఉన్నాయి. 4 ముఖాల శివలింగం కూడా ఉంది ఇక్కడ. చూడండి ఒకసారి. 4 ముఖాల శివలింగాన్ని కూడా నేను ఇది రెండోసారి చూడటం. ఒకటేమో బద్రీనాథ్కి వెళ్ళి కేదార్నాథ్ సైడ్ చూసా ఫ్రెండ్స్. సారీ మర్చిపోయా, ఏమనుకోద్దు ప్లీజ్. ప్రతి ఒక్కళ్ళు క్షమించాలి. ఎక్కడ చూసా కానీ మర్చిపోయా. ఎక్కడ చూసినా కూడా రుద్రాక్షలు ఎక్కువ నెట్ సైడ్ అయితే. ఇక్కడ వీళ్ళ భాషలో ఆంజనేయ స్వామి చాలీసా వినిపిస్తున్నారు ఇక్కడ.